Welcome to Learn English with Ram YouTube channel. In this video, we are going to know about different types of listening. The first type is appreciative listening. This is listening for pleasure and enjoyment. When you listen to enjoy, you pay attention only to melody. The next one is comprehensive listening. This is listening for specific examples, such as listen to an announcement, such as bus stand, railway station, and airport. We are going to get details for a short time. That is called comprehensive listening. సో ఈ లిజనింగ్లో ఉండే డిఫరెంట్ టైప్స్ ఏంటి అంటే ఫస్ట్ వన్ అప్రిషియేటివ్ లిజనింగ్. ఇది ఎందుకు ఎక్స్పెషలీ మనం మెలోడియస్గా వాళ్ళు ఆ పర్టిక్యులర్ మ్యూజిక్ని కంపోజ్ చేస్తే ఆ మెలోడీని ఎంజాయ్ చేయడానికి వాడేది అప్రిషియేటివ్ లిజనింగ్ అనమాట. దెన్ సెకండ్ వన్ వచ్చేసి ఏంటి అంటే కాంప్రహెన్సివ్ లిజనింగ్. ఇదేంటి అనౌన్స్మెంట్స్ చేస్తూ ఉంటారు కదా, దాని గురించి చెప్పేది కాంప్రహెన్సివ్ లిజనింగ్. థర్డ్ వన్ వచ్చేసి లిజనింగ్ ఫర్ సమ్మరీ. ఇది ఏంటి అంటే ఎక్స్పెషలీ స్టోరీ, స్పీచ్, డిఫరెంట్ కన్వర్సేషన్స్కి వీటన్నింటిలో ఫైనల్గా మనకు ఒక సమరీ ఉంటుంది కదా, ఆ సమరీ గురించి అటెన్షన్ పే చేస్తే దాన్ని మనం లిజనింగ్ ఫర్ సమరీ అంటాం. సో దిస్ ఈస్ ద థర్డ్ టైప్. When you are listening to a story, speech or conversation, you pay attention only to the summary. That is called listening for summary. And the next one is listening for details. You listen to understand and remember all the details like lectures in the class. You pay attention to gather information and improve your knowledge and recall when required. This is called లిజనింగ్ ఫర్ డీటెయిల్స్. అంటే ఏంటి, మనం అప్పటిదాకా నేర్చుకున్న దాన్ని అంతటిని రీకాల్ చేయడం, అలాగే తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ అంతటిని గ్యాదర్ చేయడం, ఇదంతా కలెక్టివ్లీ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ లిజనింగ్ ఫర్ డీటెయిల్స్. వన్ మోర్ టైప్ ఈస్ దేర్, దట్ ఈస్ క్రిటికల్ లిజనింగ్. దిస్ ఈస్ లిజనింగ్ టు ఎనలైజ్. You listen very carefully to analyze the given question, situation, problem to get clarity. This happens when you are asked a question in an interview. ఓకే. సో, ఇంకొక టైప్ కూడా ఉందనమాట. అదేంటి అంటే క్రిటికల్ లిజనింగ్. దీనిలో ఏం చేస్తాం, మనం ఎనలైజ్ చేస్తాం కేర్‌ఫుల్‌గా. అక్కడ ఏం జరుగుతుంది, ఏం క్వెషన్ ఇచ్చారు, ఎట్లాంటి సిట్యుయేషన్ ఉంది, ఎలాంటి ప్రాబ్లమ్ అరైజ్ అయింది, దీనంతటిని జాగ్రత్తగా ఎనలైజ్ చేస్తే దాన్ని క్రిటికల్ లిజనింగ్ అంటారు. ద నెక్స్ట్ టైప్ ఈస్ లిజనింగ్ టు డ్రా ఇన్ఫరెన్సెస్. ఇంకొక టైప్ కూడా ఉంది. అదేంటి అంటే లిజనింగ్ టు డ్రా ఇన్ఫరెన్సెస్. ఇదేంటి, దిస్ ఈజ్ అడ్వాన్స్డ్ టైప్ ఆఫ్ లిజనింగ్. యు గెస్ ద రీజన్స్ అండ్ కాన్సిక్వెన్సెస్ బియాండ్ ద స్పీచ్. మనం ఈ స్పీచ్‌ని మించి ఆ రీజన్స్‌ని, కాన్సిక్వెన్సెస్‌ని అనలైజ్ చేయగలిగి గెస్ చేస్తే అప్పుడు మనం దాన్ని లిజనింగ్ టు డ్రా ఇన్ఫరెన్సెస్ అంటామనమాట. ఇట్ ఇన్వాల్వ్స్ కీన్ లిజనింగ్ అండ్ యూజింగ్ యువర్ ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్. జాగ్రత్తగా వినడం, మనకు ఆల్రెడీ ఉన్న నాలెడ్జ్‌ని మొత్తాన్ని ఇక్కడ కోపప్ చేయడం, దీనంతటిని కలిపి మనం ఏమంటాము అంటే లిజనింగ్ ఫర్ ఇన్ఫరెన్సెస్ అంటామనమాట. లిజనింగ్ టు డ్రా ఇన్ఫరెన్సెస్ అంటాం. ఓకేనా? థ్యాంక్ యూ.